ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన హైదరాబాద్లో మంత్రి జూపల్లిని పలుమార్లు కలిశారు. మరో 2 లేదా 3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్థానికంగా ఎమ్మెల్యేకు గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో పార్టీ మారాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అయితే గత కొన్ని రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడుస్తున్న టాపిక్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నాము. చాలా రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన 14 ఎమ్మెల్యే స్థానాలకు గాను 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ కేవలం 2 ఎమ్మెల్యేలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటే అయితే ఈ క్రమంలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలు దిగి అస్సానికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి అంతా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. గత రాబోయే 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అయితే గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన చర్చ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్న జడ్పీ చైర్పర్సన్ సరిత పదయ్యకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రైట్ శశి, ఒక్క నిమిషం మీరు లైన్లోనే వేచి ఉండండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన హైదరాబాద్ లో మంత్రి జూపల్లిని పలుమార్లు కలిశారు. మరో 2 లేదా 3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మళ్ళీ 2-3 రోజులలో పూర్తి క్లారిటీ రాబోతుంది. అయితే రాబోయే 2-3 రోజులలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే స్థానికంగా ఉన్న జడ్పీ చైర్పర్సన్ సరిత తిప్పదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో గత కొన్ని రోజులుగా దీనిని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరకుండా ఆగి దీనికి సంబంధించి మరో 2-3 రోజులలో జడ్పీ చైర్పర్సన్ కి సంబంధించిన పదవి కాలం ముగియడంతో ఇదే సరైన సమయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు కూడా కృష్ణమోహన్ రెడ్డిని పార్టీకి మారాలంటూ కూడా వినతి పత్రాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం సరితా తిప్పతయ్య తన 50 మంది అనుచరులతో ఎంపీ మల్లు రవి గారి దగ్గర కూడా వెళ్లి తన మొరను ఆలకించి వినిపించి ఇచ్చిన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మల్లు రవి రేవంత్ రెడ్డికి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి 2-3 రోజులలో పార్టీ మారుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వ ఓకే, థ్యాంక్ యూ శశి. వాటర్